తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతుర్ని ప్రేమించి పెళ్లి చేసుకొని 18 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్న సూపర్ స్టార్ ధనుష్ మళ్ళీ ప్రేమ వ్యవహారంతో వార్తల్లో నిలిచారు. ఆయనకు బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ తో అఫైర్ ఉందని, ఇద్దరు ఫిబ్రవరి 2026లో పెళ్లి చేసుకోవచ్చన్న వార్తలు వస్తున్నాయి. ఇక రజనీకాంత్ మాజీ అల్లుడు ధనుష్ ఆస్తి గురించి తెలిస్తే ఎవ్వరైనా ఆశ్చర్యపోతారు. ఆయన హాలీవుడ్, బాలీవుడ్, సౌత్ లో 50కి పైగా సినిమాల్లో నటించారు. ఇక నివేదికల ప్రకారం ఆయన దాదాపు 230 కోట్ల ఆస్తికి యజమాని. ఇంకా ఎక్కువే ఉండవచ్చని సమాచారం. ధనుష్ వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆయన వార్షిక ఆదాయం 35 నుండి 45 కోట్ల మధ్య ఉంటుంది. ఆయన నెలసరి ఆదాయం దాదాపు 3 కోట్లు. ప్రతి సినిమాకు 20 నుండి 35 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట స్టార్ హీరో. 2023 నుంచి ధనుష్ చెన్నైలోని పోయెస్ గార్డెన్ ప్రాంతంలో ఒక అందమైన విల్లాలో ఉంటున్నారు. ఇక దీని విలువ సుమారు 150 కోట్లు అని చెబుతున్నారు. ఇది ఆయన మాజీ మామ రజనీకాంత్ ఇంటికి దగ్గరలోనే ఉంది. చెన్నైలోని అల్వార్పేట్లో కూడా ఆయనకు విలాసవంతమైన ఇల్లు ఉంది. ఇందులో టెర్రస్ గార్డెన్, మాడ్యులర్ కిచెన్ లాంటి ఆధునిక సౌకర్యాలున్నాయి. ధనుష్ వద్ద చాలా ఖరీదైన కార్లున్నాయి. వాటిలో 7 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ గోస్ట్, 34 లక్షల బెంట్లీ కాంటినెంటల్ ఫ్లయింగ్ స్పర్, 45 లక్షల ప్రీమియర్ కార్ జాగ్వార్ ఎక్స్ఈ, 75 లక్షల అమెరికన్ కార్ ఫోర్డ్ మాస్టాంగ్ జీటీ ఉన్నాయి. గతంలో ఆయన వద్ద ఆడి A8, రేంజ్ రోవర్ స్పోర్ట్స్ హెచ్ఎస్ఈ కూడా ఉండేవి. ధనుష్ వండర్ బార్ ఫిల్మ్స్ సహ వ్యవస్థాపకుడు. దీని కింద కాకా ముట్టై, విసారణై లాంటి ఎన్నో సినిమాలు నిర్మించారు. ఆయన నటుడుగానే కాక దర్శకుడు, గాయకుడు, పాటల రచయితగా కూడా పనిచేస్తున్నారు. వీటి ద్వారా కూడా ఆయన భారీగా సంపాదిస్తున్నారు.